హాయ్ నమస్తే వెల్కమ్ సుస్వాగతం స్వాగతం. నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు, నాన్నకి పెద్దమ్మాయి, మావయ్యకి లావు అండ్ ఫ్రెండ్స్కి లవ్లీ. టోటల్గా మీ లావణ్య శ్రీపతి అమ్మమ్మ కబుర్లు ఛానల్కి స్వాగతం. ఈరోజు మా చిన్న చెల్లి పుట్టినరోజు అనమాట. సో ముఖ్యంగా దానికి బర్త్డే విషెస్ చెప్పాలి. సో చెల్లి, వెరీ 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 హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈశ్వరానుగ్రహ సిద్ధిరస్తు. పెద్దవాళ్ళు దీవించినట్టుగా ఉండాలి కదా, అందుకనమాట, ఏమీ అనుకోకండి. ఇంకా ఈరోజు మా చెల్లి పుట్టినరోజు కాబట్టి దాని గురించిన విషయమే చెప్పుకుందాం. చెల్లెలకి మాటలు వచ్చి కొత్తగా స్కూల్లో చేర్పించిన రోజులు అనమాట. అంటే అప్పట్లో ఐదో సంవత్సరం కానీ 6వ సంవత్సరం కానీ చేర్పించేవాళ్ళు. మా చెల్లినైతే కొంచెం చిన్నపిల్ల అందరికంటే సో ముద్దు చేసి 6వ సంవత్సరంలో చేర్పించారు. స్కూల్లోకి వెళ్ళాక స్కూల్లో ఇదివరకు ఇప్పట్లాగా ముందు ఇంగ్లీషు తర్వాత తెలుగు చెప్పేవాళ్ళు కాదు. ఫస్ట్ తెలుగు, తర్వాత 6th or 7th వచ్చిన తర్వాత మాత్రమే ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు, లేదా 5th క్లాస్. సో అప్పుడు ఫస్ట్ తెలుగు నేర్పిస్తున్నప్పుడు స్టార్టింగ్లో అచ్చులు హల్లులు అని చెప్పేసి వాళ్ళు చెప్పి ఇంతవరకు ఆ నుంచి అహా వరకు అచ్చులు, అక్కడి నుంచి హల్లులు అనుకుంటూ మా చెల్లికి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మా చెల్లి ఇంటికి వచ్చాక ఏమ్మా స్కూల్లో ఏం చెప్పావని మా నాన్నగారు అడిగితే, నాన్న అచ్చులు హల్లులు అచ్చులు హల్లులు అచ్చులు హల్లులు అనుకుంటూ మొదలుపెట్టింది. అంతకుమించి ఇంకేం చెప్పట్లేదు. చిన్నపిల్ల కదా, ముద్దు ముద్దుగా, అది కూడా అచ్చులు అల్లులు అచ్చులు అల్లులు అనుకుంటూ. ఇంకా అది చూసి అందరూ అడగడము, వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్పారమ్మా అనడము, దాంతో చెప్పించుకోవడము. వెరైటీగా చెప్తుందండి. ఇప్పుడంటే పెద్దవాళ్ళం అయిపోయాం, సో అట్లా చెప్పడం అయితే రాదు కదా. సో ఎప్పుడో విన్న విషయం కాబట్టి గుర్తుండదు కదా, అది అందరూ చెప్పుకోవడం, నవ్వుకోవడం. దాంతో మా చెల్లికి అచ్చులు అని పేరు ఫిక్స్ అయిపోయింది. దాంతోపాటుగా అచ్చాయ్ అని కంటిన్యూషన్ అయింది. ఇప్పుడు ఒక ఊరు పేరు కొన్నాళ్ళ తర్వాత మారుతూ ఉంటుంది చూసారా, అలాగనమాట. ఫస్ట్ అచ్చుల దగ్గర నుంచి మొదలయ్యి చివరికి అచ్చాయి దాకా వచ్చింది. అలాగని అందరూ అంటే అస్సలు ఊరుకోదండి. మేము కూడా ఎవరమనం, ఒక మా నాన్న మాత్రమే అనాలి. సో మా నాన్నకి మాత్రం వాళ్ళ అమ్మ, అలాగే అమ్మ అమ్మ అని కూడా పిలిచేవాళ్ళు. మా బామ్మగారి పేరు అనసూయమ్మ. సో అనసూయమ్మ అని పిలిచేవాళ్ళు, కానీ కోపం వచ్చేది నాన్న పిలిచినా కూడా. అందుకని అచ్చాయి అయ్యిందనమాట. సో ఈరోజు మా చెల్లి కబుర్లతో అమ్మమ్మ కబుర్లు ప్రోగ్రాం అయిపోయింది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టాటా.